ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. పుష్ప 2 సినిమాకు తెలంగాణలో బుకింగ్స్ ఫుల్ అయిపోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. సినిమా రిలీజ్ కు ఇంకా పట్టుమని 3 రోజులు కూడా లేదు. అయినా బుకింగ్స్ మొదలు కాకపోవడంతో ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. అప్పటికప్పుడు చివర మూమెంట్ లో బుకింగ్స్ ఓపెన్ అయితే టికెట్లు దొరుకుతాయా లేదా అని కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. ఇదంతా ఎందుకంటే పుష్ప 2 సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై ఆంధ్రప్రదేశ్ లో సందిగ్ధత కొనసాగుతోంది. ఆ డీటెయిల్స్ ఏందో చూద్దాం. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరకు కూడా 2 స్టేట్ సీఎంలు టికెట్ల రేట్లు పెంపునకు పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. పుష్ప 2కు తెలంగాణలో టికెట్ల రేట్లు పెంపునకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు. జీవో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా పుష్ప 2 బెనిఫిట్ షో టికెట్ ధరపై అదనంగా 800 రూపాయలు పెంచుకునేందుకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9:30 అర్ధరాత్రి 1 షోకు 800 రూపాయల పెంపు వర్తిస్తుంది. జీఎస్టీ అన్ని కలుపుకొని సింగిల్ స్క్రీన్స్ టికెట్ ధర 1121 రూపాయలు కాగా మల్టీప్లెక్స్ టికెట్స్ ధర 1239 రూపాయలుగా నిర్ణయించారు. డిసెంబర్ 5న రిలీజ్ అయ్యే పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన మొదటి 4 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ టికెట్ ధరపై 150, మల్టీప్లెక్స్ టికెట్ ధరపై 200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ పై 105, మల్టీప్లెక్స్లో 150, డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్ టికెట్ పై 20, మల్టీప్లెక్స్ టికెట్ పై అదనంగా 50 ధర పెంచుకునేందుకు హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. తర్వాత సాధారణ రేట్లు ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. పుష్ప 2 టికెట్ల రేట్లు పెంపు కోసం కూటమి ప్రభుత్వానికి పుష్ప 2 చిత్ర నిర్మాతలు విన్నపం చేశారు. అయితే ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మైత్రి మూవీ మేకర్స్ కలిసినట్లు తెలుస్తోంది. టికెట్ల పెంపుపై పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే టికెట్ల పెంపు ఏ స్థాయిలో ఉంటుందనేది ఇంకా తేలాల్సి ఉంది. డిసెంబర్ 5 గురువారం పుష్ప 2 6 భాషల్లో 12,000కి పైగా స్క్రీన్లలో విడుదల కానుంది. దీంతో సోమవారమే టికెట్ల రేట్ల పెంపుపై జీవో రిలీజ్ అవుతుందని అంటున్నారు. మరి తెలంగాణలో ఇచ్చినంతగా రేట్లు పెరుగుతాయా లేదా అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది.